అడవిలో కట్టెల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు తిమ్మన్న. బాగా అలసిపోయాను. కట్టెలు కొట్టి కొట్టి కాసేపు ఈ చెట్టు కింద ఓ కునికేస్తే హాయిగా ఉంటుంది అని తిమ్మన్న నిద్రపోతాడు. అలా కాసేపటికి చెట్టు మీద నుంచి చీమలొచ్చి తిమ్మన్నని కుడుతూ ఉంటాయి. అయ్యో, ఏంటి ఇంత దురదగా ఉంది? కొంపదీసి ఈ చెట్టుకి చీమలున్నాయా ఏంటి? అని నిద్రపోతున్న తిమ్మన్న ఒక్కసారిగా లేచి చెట్టు వైపుకి చూస్తాడు. అప్పుడే చీమలన్నీ చెట్టు పైనుండి కిందకి వస్తూ ఉంటాయి. అనుకున్నాను, ఈ మాయదారి చీమలే నన్ను కుట్టుంటాయని. వీటి వల్ల నా నిద్రకి భంగం కలిగింది అని చీమల్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక సందేహం వస్తుంది. అవును, నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం. ఈ చీమ చెట్టు మీద ఎలా పాకుతుంది? దీనికంటే నేనే పెద్దగా ఉన్నాను కదా. దాని బలంతో పోలిస్తే నా బలం ఎన్నో రెట్లు మేలు. కానీ మనుషులెందుకు గోడలు పాకలేరు, చెట్లెక్కలేరు? చీమలు, బల్లులు ఇవి ఎలా పాకుతాయి? ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ వచ్చుండదు, నాకు తప్ప. ఈ విషయం నా స్నేహితుడు వివేకాన్ని అడగాలి అని అడవి నుండి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అలా కాసేపటికి తిమ్మన్న తన స్నేహితుడు వివేక దగ్గరికి వెళ్తాడు. అరే వివేకా, బయటికి రా, నీతో కాస్త మాట్లాడాలి. వస్తున్నాన్రా అని బయటకొస్తాడు వివేక. అరే, నాదో సందేహం. చీమలు, బల్లులు గోడల మీద ఎలా పాకుతున్నాయి? వాటిలా మనమెందుకు పాకలేకపోతున్నాం? అరే పిచ్చి సన్నాసి, అది దేవుడి సృష్టి, దానికి మనమేం చేయలేం. అరే వివేక, నువ్వు చెప్తున్నావు దేవుడి సృష్టి అని, కానీ దేవుడు ఆ చీమలకి గోడలపై పాకే శక్తిస్తే మనకెందుకు ఇవ్వలేదు? మనమేం పాపం చేశాం? మనం కూడా దేవుడి సృష్టే కదా. మనకి లేని బలం వాటికి ఎలా వచ్చింది? దాని ఆకారం ఎంత, మన ఆకారం ఎంత? అసలు ఈ గోడ, చెట్టుకి, వాటి కాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? అరే తిమ్మన్నా, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అడిగేవన్నీ తిక్క ప్రశ్నలు. ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకొని వాటి గురించి నువ్వు ఆలోచిస్తావు. వాటికి సమాధానాలు ఎవ్వరికీ తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు పొలం పనులున్నాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను నా పొలానికి వెళ్తాను. అవును, నావి తిక్కమక్క ప్రశ్నలే, అందుకే నేను తిక్క ప్రశ్నలు తిమ్మన్నని. పోనీలే, నీకు తెలియదు కాబట్టి మరో ప్రశ్న అడుగుతాను. నీకు తెలిసినంత మటుకు చెప్పు. అబ్బా, మళ్ళీ ఇంకో ప్రశ్న? అబ్బా తిమ్మన్నా, ఏంట్రా ఈవేళ నన్ను ఇలా నీ పిచ్చి ప్రశ్నలతో తికమక పెడుతున్నావు? సరే, త్వరగా ఏంటో అడుగు, నేను పొలం కాడ మడవ గట్టాలి. అది కాదురా వివేక, ఈ గాలి ఉంది చూసావు, మన చుట్టూ ఉంది. మనం పీల్చుకుంటాం, వదులుతాం, బాగానే ఉంది. కానీ అదెందుకురా కనపడదు? అది కనబడకుండా ఉండటం న్యాయమా? కనబడితే కనీసం దాని రంగెలా ఉందో, ఆకారం ఎలా ఉందో చూసేవాళ్ళం కదా. మనకి కనబడకుండా అదెక్కడ దాక్కుని తిరుగుతుంది? నువ్వు దాన్ని ఎప్పుడైనా చూసావా? ఓరి దేవుడా, నువ్వు నన్ను వదిలిపెట్టవా? గాలి కనబడదు అంతే, ఎందుకంటే అది చిన్న చిన్న అణువులతో తయారవుతుంది కాబట్టి. ఆగాగు, చిన్న చిన్న అణువులైతే ఏంటి, ఇసుక రేణువులు కూడా చిన్నవే. కానీ మనం వాటిని చూడగలం కదా. నువ్వు అణువులని అంటున్నావు, వాటిని ఎవరు చూశారు? నువ్వు చూసావా? అవి కనబడవు, కానీ ఉన్నాయని నువ్వెలా చెప్తావు? మరి నేను కూడా చీమలు నన్ను కొట్టలేదు, అది కేవలం నా కల్లో జరిగిందని చెప్తే నమ్ముతావా? కనబడని దాన్ని నమ్మటం ఎలా? సరేరా తిమ్మన్నా, నాకు పనుంది. నువ్వు నీ తికమిక ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కో. నువ్వు నన్ను వదిలేలా లేవు అని వేగంగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు వివేక. తిమ్మన్న నవ్వుతూ భయపడిపోయాడు. ఇలాంటి తికమక ప్రశ్నలకి నా స్నేహితుడు వివేకానికే సమాధానం దొరకలేదంటే ఇంకా ఈ ఊరి జనాలకేం దొరుకుతుంది? తిమ్మన్న అలా నవ్వుకుంటూ వీధిలోకొచ్చాడు. ఆ సమయంలో వీధిలో కొందరు వ్యక్తులు గుంపుగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా కంగారుపడి ఎవరి దారిన వారు చప్పున పారిపోయారు. చూసారా, మనుషులు భయపడతారంటే దీనికే. ఒక ప్రశ్నకి సమాధానం దొరకపోతే అంత భయమా? సరే, ఇప్పుడు మరొక మంచి ప్రశ్న తయారు చేయాలి. తిమ్మన్న అలా నడుస్తూ ఎదురుగా ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. నీటిని చూసి చెయ్యి పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అరే, ఈ నీరు ఎంత తెలివిగా ఉండి! మనిషికి బాగా దాహం వేస్తే ఈ నీరే కావాలి,
కడుపు నిండా తాగుతాం. ఈ నీరు లేకపోతే బ్రతకలేం. కానీ మనం దీన్ని ఎందుకు గట్టిగా పట్టుకోలేం? ఒక రాయిని పట్టుకోగలుగుతున్నాం, ఒక కర్రని పట్టుకోగలుగుతున్నాం, కానీ ఈ నీటిని మాత్రం మన చేతిలో నుంచి పట్టుకోలేకపోతున్నాం. జారిపోతుంది. మన చేతులు ఈ నీటిని పట్టుకునేంత బలంగా లేవా? లేదా నీటికే మన చేతిలో ఉండటానికి ఇష్టం లేదా? అసలు నీళ్లు ఇంత జారుడు స్వభావాన్ని ఎందుకు కలిగి ఉన్నాయి? ఏ వివేక, ఎవరైనా ఉన్నారా? నాకు సమాధానం చెప్పండి. తిమ్మన్న గట్టిగా కేక వేసినా చుట్టూ ఎవరు లేరు. ఎందుకంటే ఊరి జనమంతా అప్పటికే అతని ప్రశ్నలకు భయపడి దాక్కున్నారు. పోనీలే, ఈరోజు ప్రశ్నలు చాలు. ఇంటికెళ్ళి ఈ నీటి గురించి ఆలోచించి రేపు ఉదయమే ఎవరినన్నా పట్టుకొని అడగాలి. తన ప్రశ్నలకు జవాబు దొరక్క ఊరి జనం దాక్కున్నా కూడా తిమ్మన్న నిరుత్సాహపడలేదు. తన ప్రశ్నలకు సమాధానాలు దొరికే వరకు వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక తెల్లారింది. నిన్న గాలి ఎందుకు కనపడదో, నీళ్ళెందుకు పట్టుకోలేమో అని అడిగాను. ఎవ్వరికీ సమాధానం తెలీదు. ఈరోజు ఇంకో కొత్త ప్రశ్న అడిగి చూద్దాం. ఈసారి కొంచెం కష్టమైంది అడగాలి. అప్పుడే ఒక ఇంటి వెనుక దాక్కోటానికి ప్రయత్నిస్తున్న రామయ్య అనే వ్యక్తి తిమ్మన్న కంటపడ్డాడు. అరే రామయ్య, ఆగు. నన్ను చూసి ఎందుకురా దాక్కుంటున్నావు? నా దగ్గరికి రా. నేను నిన్నేమీ చేయను కదా. అదేమీ లేదు తిమ్మన్నా, నాకు పొలం పనుంది, ఆలస్యం అయిపోద్ది, నేను వెళ్తాను. పొలం పని తర్వాత కూడా చేసుకోవచ్చు. ముందు నాదొక చిన్న సందేహం ఉంది. నువ్వు తెలివైన వాడివి కదా, అందుకే నిన్ను అడుగుతున్నానురా. రామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో తిమ్మన్న దగ్గరకొచ్చాడు. చూడు రామయ్య, ఈ ప్రశ్న కొంచెం లోతుగా ఆలోచించాలి. మనకి సూర్యుడున్నాడు కదా, పగటిపూట మాత్రం వచ్చి మనకి వెలుతురిస్తాడు, రాత్రి అయ్యేసరికి మాయమైపోతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సూర్యుడు పగలే ఎందుకు వస్తాడు, రాత్రికి ఎందుకు రాడు? రాత్రికి రాకుండా సూర్యుడు ఎక్కడ దాక్కుంటున్నాడు? దానికేమైనా చీకటంటే భయమా? మనం పగలు పనిచేస్తాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటాం, కానీ సూర్యుడు మాత్రం పగలు పనిచేసి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? రాత్రిపూట కూడా సూర్యుడు వస్తే మనకి రాత్రి పగలు తేడా ఉండదుగా, ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. అది అది తిమ్మన్న, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అది తిరుగుతూ ఉంటుంది. అందుకే సగం భూమికి పగలు, ఇంకో సగానికి రాత్రి వచ్చిద్ది. దొరికిపోయావు. నువ్వు నా పాత స్నేహితుడు వివేకా చెప్పిన సమాధానమే చెప్తున్నావు. పోని, భూమి ఎందుకు గుండ్రంగా ఉండాలి? చదరంగా ఉంటే ఏమవుతుంది? చదరంగా ఉంటే కనీసం భూమికి 4 మూలలైనా దొరుకుతాయి కదా. సరే, నువ్వంటున్నట్టు భూమి తిరుగుతుంది అనుకుందాం. భూమి అంత పెద్ద వస్తువుని, మనం నిలబడి ఉన్న ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఎవరు దాన్ని ఆక్కుండా ఉంచుతున్నారు? నువ్వు చూసావా? నువ్వు దాన్ని తిప్పడానికి ఏమైనా సాయం చేసావా? రాత్రి పగలు సరిగా రాకపోతే భూమిని తిప్పే ఆ వ్యక్తికి కోపం రాదు? రామయ్య ముఖం పాలిపోయింది. తిమ్మన్న ప్రశ్నల పరంపరకి అతని బుర్ర మొద్దుబారిపోయింది. తిమ్మన్నా, నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నాకు నిజంగా తెలీదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. నా పొలంలో వడ్లు నాటే పనుంది నాకు. సరే సరే, ఎంత భయపడబాకు. నాకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఆలోచించు, నా ప్రశ్నల గురించి బాగా ఆలోచించు అంటూ తిమ్మన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఊరి జనమంతా తిమ్మన్నను చూసి భయపడి పారిపోవడం చేసేవారు. దాక్కోవడం అలవాటు చేసుకున్నారు. పూర్వం రామచంద్రపురంలో గోపాలం అనే ప్రసిద్ధ కుండల కళాకారుడు ఉండేవాడు. అతను తయారు చేసే కుండలు బలంగా, అందంగా ఉండేవి. అతని చేతి పనికి ఆ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మంచి పేరుంది. కాని అతని భార్య సురేఖ మాత్రం, యావయ్యా, కొండల కళాకారుడిగా పేరు రావడం గొప్ప కాదు, ఆ పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. అప్పుడే మనం 2 పూటల అన్నం తింటాం. లేదంటే ఒక పూట అన్నం తినాలి, ఇంకో పూట నీళ్లు తాగాలి అని మనసు గుచ్చుకునే మాటలనేది. గోపాలానికి ఆ మాటలు అలవాటయ్యాయి. అందుకే అతను భార్య మాటల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు. ఒకరోజు అతను 2 ప్రత్యేక కుండలు తయారు చేశాడు. ఒక కుండ చాలా అందంగా రంగురంగుల అలంకరణలతో మెరిసిపోతుంది. మరొక కుండ చాలా సాధారణంగా ఎలాంటి అలంకరణ లేకుండా
బలంగా ఉంది. ఎవరికండి 2 కుండలు? ఎవరైనా ఇట్ట కావాలని చేయించుకున్నారా? ఎవరూ చేయించుకోలేదు సురేఖ, నాకే చెయ్యాలనిపించి చేశాను. అమ్మకానికి పెడతాను. ఎవరికి ఏది నచ్చితే ఆ కుండని వాళ్లే తీసుకెళ్తారు. ఈ మామూలు కుండనే కొంచెం తక్కువ ధరకు అమ్మేసినా ఆ మెరిసే కుండ మాత్రం ఎక్కువ ధరకు అమ్మండి. రంగులతో భలే చూడముచ్చటగా ఉంది. సరే సురేఖ, నువ్వు చెప్పినట్టే అమ్ముతానులే అని గోపాలం చెప్పగానే సురేఖ సంతోషంగా లోపలికి వెళ్ళింది. గోపాలం తన పనిలో పడ్డాడు. అప్పుడు కుండలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. నన్ను చూడు, నేనెంత అందంగా ఉన్నానో. నా మీద వేసిన రంగులు, అలంకరణ చూడగానే ఎవరికైనా నచ్చుతాను. ఈ దుకాణంలో ఉన్న కుండల్లో నేనే ప్రత్యేకం. అవును, నువ్వు నిజంగా అందంగా ఉన్నావు. నిన్ను చూసి ఎవరికైనా ఆకర్షణ కలుగుతుంది. కానీ అందంగా మాత్రమే ఉంటే సరిపోదు కదా, ఉపయోగం కూడా ఉండాలి కదా. నువ్వలా అనుకుంటే అనుకో, కానీ నిజమేమిటంటే నన్నే ముందు చూస్తారు, ఎంచుకుంటారు. నువ్వెంత బలంగా ఉన్నా ఎవరికీ కనబడవు. అదే నా అందమైతే అందరికీ కనిపిస్తుంది. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు గొప్పవారో. మొదట ఎంచుకోవటం కాదు, ఎక్కువ కాలం నిలబడడం ముఖ్యం. సరే, ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి బలమైన కుండ మౌనంగా ఉంది. భూస్వామి మల్లయ్య పాలేరు రంగయ్యని పిలిచాడు. చెప్పండి బాబుగారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మన కుండల కళాకారుడు గోపాలం ఉన్నాడు కదా, అతనికి ఇచ్చిరమ్మంటారా? నేను చెప్పేది పూర్తిగా విను రంగయ్య, ఎందుకంత తొందరపడతావు? మీ అమ్మగారు కూడా అంతే, ఏది నన్ను పూర్తిగా చెప్పనివ్వదు. నేను తెలివిగలదాన్నని ఏదోటి అర్థం చేసుకుంటుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. నువ్వు కూడా అలాగే తయారయ్యావు. మన్నించండి బాబుగారు, ఈ డబ్బులతో ఏం చేయమంటారో చెప్పండి. ఇంట్లోకి 2 కుండలు తెప్పించమని ఎప్పటినుంచో చెప్తుంది కదా. ఇప్పుడు ఈ విషయం పూర్తిగా అర్థమైంది అయ్యగారు. కొండల గోపాలం దగ్గరికి వెళ్ళి 2 మంచి కొండలు తీసుకురావాలి, అంతే కదా? అంతే రంగయ్య, వెళ్ళు. రంగయ్య డబ్బులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి గోపాలం ఇంటికి వచ్చాడు. అమ్మకానికి పెట్టిన 2 కుండలు కనిపించాయి. మా అయ్యగారు నీ దగ్గర 2 కొండలు తీసుకురమ్మని పంపించారు. ఇక్కడికి వచ్చి చూశాక నాకు ఈ 2 కొండలు నచ్చినాయి, వీటిని తీసుకెళ్తాను అని గోపాలానికి డబ్బులిచ్చి ఆ 2 కుండల్ని తీసుకుని మల్లయ్య ఇంటికి వచ్చాడు రంగయ్య. మల్లయ్య భార్య సుబ్బమ్మ వాటిని చూసి ఎంతో సంతోషపడింది. రంగయ్య, ఈ 2 కుండలు నాకు చాలా బాగా నచ్చాయి. రంగురంగుల అలంకరణలతో ఉన్న ఈ కుండని పూజ గదిలో పెడతాను. పూజ గది కొత్తగా కనిపిస్తుంది. ఇక ఈ కుండతో నీళ్లు తీసుకురా. అలాగే అమ్మగారు అని రంగుల కుండని తీసుకుని పూజ గదిలోకి వెళ్ళింది. రంగయ్య బలమైన కుండతో నీళ్లు మోయటం మొదలుపెట్టాడు. పూజ గదిలో ఉన్న రంగుల కుండకి గర్వంగా అనిపించింది. ఆహా, నన్ను పూజ గదిలో పెట్టారు, అదృష్టం అంటే నాదే అనుకుంటూ ఎంతో మురిసిపోయేది. ఇక బలమైన ఏ రంగులు లేని కుండతో రంగయ్య నీళ్లు తెచ్చేవాడు. కుండలో వంట చేస్తే బావుంటుందని వంటలు చేసేవాడు. కుండని క్షణం కూడా ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. సుబ్బమ్మ పూజ చేసేటప్పుడు అన్నింటినీ శుభ్రం చేసి పూజ చేసుకునేది. రంగుల కుండని మాత్రం రంగులు పోతాయేమోనని అలాగే పెట్టేది. అది రంగుల కుండకి బాధగా అనిపించేది. వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఉదయం పూజ చేసేటప్పుడు యజమానురాలు వచ్చి చూస్తుంది, కానీ నన్నెందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాతో పాటు ఉన్న అన్నిటినీ శుభ్రం చేస్తుంది, నన్ను మాత్రం అలాగే వదిలిపెడుతుంది. అంటే నేనే పని చేయనా? ఎందుకు పనికిరానా? ఉన్నంతకాలం ఇలా ఎటూ కదలకుండా ఉండాల్సిందేనా అనుకుంటూ ఎంతో బాధపడేది. ఇక వంటగదిలో ఒక మూల ఉన్న సాధారణ బలమైన కుండ మాత్రం, ఈ సంతోషం నేనున్నంత వరకు ఇలాగే నాతోనే ఉండాలి. నీళ్లు మోస్తున్నాను, వంటలు ఉడికించడానికి సహాయం చేస్తున్నాను. ఈ ఇంట్లో నేనొక భాగం అయిపోయాను అనుకుంటూ చాలా సంతోషంగా ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజూ వాడుతున్న నీళ్ల కుండ ఏ దుమ్ము లేకుండా పరిశుభ్రంగా ఉంది. అదే పూజగదిలో ఉన్న రంగుల కుండ పూజగదిలోని అగరబత్తుల పొగకి, దీపాల నుంచి వచ్చే నల్లని పొగకి అంతా దుమ్ము పట్టి నల్లగా మారింది. ఓ రోజున సుబ్బమ్మ రంగయ్యని పిలిచింది. రంగయ్య, ఈ రంగుల కుండని శుభ్రం చేయి. పూజ గదిలో పెట్టడం వల్ల ఎంత నల్లగా మారిందో చూడు అని చెప్పింది సుబ్బమ్మ.
రంగయ్య ఆ కుండను తీసుకుని పెరట్లో ఉన్న బావి దగ్గరికి వచ్చాడు. అక్కడ నీళ్లతో ఉన్న బలమైన కుండ పక్కనే ఈ కుండని పెట్టాడు. బలమైన కుండ ఆనందంగా కనిపించటం చూసి రంగుల కుండ ఇలా అడిగింది. నువ్వెలా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నావు? అప్పుడు బలమైన కుండ తను చేస్తున్న పనుల గురించి వివరంగా చెప్పింది. మరి రోజంతా పని చేస్తే నువ్వు అలసిపోతావు కదా, బాధ అనిపించడం లేదా? అలసిపోతాను, కానీ నాకు ఆనందంగా ఉంది. నేను ఈ ఇంటికి ఉపయోగపడుతున్నాను, నా వల్ల అవసరాలు తీరుతున్నాయి. అప్పుడు బాధ ఎందుకుంటుంది చెప్పు? నేను అందంగా ఉన్నాను, కానీ ఏ లాభం చెప్పు? నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. అందం కన్నా ఉపయోగం గొప్పది. మన వల్ల ఇతరులకు ఉపయోగం ఉంటేనే మన జీవితం విలువైనదిగా మారుతుంది. అయినా నువ్వు కోరుకున్న జీవితమే కదా ఇప్పుడు నీకొచ్చింది, ఇంకా బాధ ఎందుకు చెప్పు? అప్పుడు నేనెలా ఆలోచించడం తప్పని ఇప్పుడు నాకు తెలిసింది. నేను కూడా ఏదో విధంగా ఉపయోగపడాలని అనుకుంటున్నాను, కానీ ఎలా? నేను ఏం చేస్తే నన్ను ఉపయోగించుకుంటారో తెలియట్లేదు. బాధపడకు, నీ ఉపయోగం ఏమిటన్నది ప్రకృతి అర్థమయ్యేలా చెబుతుంది. నీకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పింది. ఇక అక్కడికి రంగయ్య వచ్చాడు. మాసిన కుండని శుభ్రంగా కడిగాడు. ఆ కుండ మళ్లీ మెరవటం మొదలుపెట్టింది. అంతలోనే గాలికి ఒక గులాబీ రెక్క ఎగురుతూ వచ్చి రంగుల కుండలో పడింది. అది చూసి రంగయ్యకి ఒక ఆలోచన వచ్చింది. అరే, గులాబీ పువ్వు! అమ్మగారికి చెప్పాలి, ఈ కొండని ఖాళీగా పెట్టకుండా పూల మొక్కను నాటితే బాగుంటుందని. అందమైన పూలిచ్చిద్ది అనుకొని ఆ కుండని తీసుకుని సుబ్బమ్మ దగ్గరికి వచ్చాడు. కుండని బాగా కడిగావా? చాలా బాగా కడిగాను అమ్మగారు. అయితే తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టు. అమ్మగారు, తమరు కోపం తెచ్చుకోనంటే నేను మాట చెప్తాను. ఏం కోపం తెచ్చుకోనిలే రంగయ్య, నువ్వు చెప్పాలనుకున్న మాట చెప్పు. అమ్మగారు, ఈ మెరిసే కుండని ఖాళీగా దేవుడి గదిలో పెట్టడం ఎందుకు చెప్పండి? కొంచెం మట్టి పోసి పూల మొక్క పెట్టి ఇంటి బయట మన అరుగు మీద పెడతాను. అందమైన పూలిచ్చిద్ది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది అని రంగయ్య చెప్పిన ఆలోచన సుబ్బమ్మకి బాగా నచ్చింది. అలాగే చేయి రంగయ్య అని అంది. ఇక రంగయ్య అలాగే చేశాడు. కుండలో మట్టి పోసి గులాబీ మొక్కని నాటాడు. అరుగు మీద ఒక చోట పెట్టాడు. అప్పుడు ఆ కుండకి నిజమైన ఆనందం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడే నేను నా అసలు విలువను పొందాను. అందం కంటే ఉపయోగం గొప్పది. మన వల్ల ఇతరులకు ప్రయోజనం కలిగితేనే మన జీవితానికి నిజమైన విలువ ఉంటుందని అర్థమైంది. బలమైన కుండకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ ఎంతగానో మురిసిపోయింది. కొన్నాళ్లకి ఆ కుండలోని గులాబీ మొక్క అందమైన పూలు పూసింది. సుబ్బమ్మ, రంగయ్య, మల్లయ్య మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషపడేది ఆ కుండ.